మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తమిళనాడు పొలిటికల్ థ్రిల్లర్ కు హ్యాపీ ఎండింగ్ వచ్చేసింది. విజయ్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది వీసీకే. టీవీకే ప్రభుత్వానికి బేషరతుగా మద్దతిస్తూ లేఖను అందజేసింది వీసీకే చీఫ్ తోల్. తిరుమావళవన్ నుంచి లేఖను అందుకున్నారు టీవీకే జనరల్ సెక్రటరీ అధవార్జున. దీంతో టీవీకే వీసీకే డీల్ పక్కా అయింది. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. టీవీకేకు సొంతంగా 108 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ 5, లెఫ్ట్ పార్టీల నుంచి 4 సభ్యులు మద్దతిస్తున్నారు. వీసీకే చేరికతో ఇప్పుడు టీవీకే కూటమి బలం 119కు పెరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118. వీసీకే మద్దతు లేఖ ఇవ్వడంతో లోక్ భవన్ అపాయింట్మెంట్ కోరింది టీవీకే. పార్టీ జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున గవర్నర్ను కలిసి వీసీకే ఎమ్మెల్యేల సంతకాలు చేస్తున్న పత్రాన్ని అందజేస్తారని తెలుస్తోంది. అయితే రాత్రి 7:10 గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తిరువనంతపురం వెళ్లిపోతున్నారు. ఈలోపు అపాయింట్మెంట్ లభించకపోతే విజయ్ ప్రమాణ స్వీకారం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తమిళనాడు పాలిటిక్స్ పై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, టీవీకే విజయ్ కు వీసీకే సపోర్ట్ ఇచ్చింది మొత్తానికి. దీంతో టీవీకే సంఖ్యా బలం 119కి చేరింది. దీనిపై ఇప్పుడైనా క్లారిటీ ఉందంటారా? విజయ్ గవర్నర్ కలుస్తారంటారా? ఖచ్చితంగా గ్రేసీ, ఏదైతే 4 రోజుల పాటు తమిళనాట రాజకీయాల్లో జరిగినటువంటి థ్రిల్లర్కు ఒక ఫుల్ స్టాప్ పడింది. ఇటు టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా వేయాల్సినటువంటి అడుగులకి ఒక శుభ పరిణామము సంతరించుకుంది. ఏదైతే చివరి నిమిషం వరకు కూడా వీసీకే పార్టీకి సంబంధించినటువంటి మద్దతు లేక కావచ్చు, అధికారికంగా వారు మద్దతు ఇస్తున్నామనేటువంటి ఒక ప్రకటన కావచ్చు చేయకపోవడంతోనే నిన్న 3వసారి గవర్నర్ను కలిసినప్పటికీ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం కొద్దిగా ఆలస్యమైంది. అందుకు బ్రేక్ పడింది. అయితే ఎట్టకేలకు ఉదయం నుంచి జరిగినటువంటి చర్చల నేపథ్యంలోనే ఇటు టీవీకే అధినేత విజయ్, అదేవిధంగా ఆయన పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అధవ్ అర్జున ఇద్దరు కూడా టీవీకే అధినేత తిరువావల్లవన్తో ఒక భేటీ జరిపారు. తమకున్నటువంటి డిమాండ్లను, షరతులను అడిగి తెలుసుకున్నారు. ఆ డిమాండ్లను, షరతులను తెలుసుకున్న అనంతరం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీతో కావచ్చు, అదేవిధంగా తనకి ఇప్పటికే మద్దతు ప్రకటించినటువంటి వామపక్ష నేతలతో సహా తన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో చర్చలు జరిపి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగారు. సో ఆ నిర్ణయాన్ని ఇటు వీసీకే అధినేత తిరునావల్లవన్కు తెలియజేయడంతో ఆయన కూడా హ్యాపీ ఫీల్ అయ్యి పూర్తి స్థాయిలో అధికారికంగా బేషరతుగా ఇటు టీవీకేకి తమ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి తమ వద్ద ఉన్నటువంటి 2 స్థానాలను కూడా టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ప్రకటిస్తున్నట్టుగా కూడా ఒక లేఖను టీవీకేకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి అయినటువంటి అధవ్ అర్జునకు ఇస్తూ ఒక ఫోటో కూడా ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ లెటర్ని తీసుకొని టీవీకే ప్రధాన కార్యదర్శి అయినటువంటి అధవ్ అర్జున మరికొద్ది సేపట్లో ఇటు లోక్ భవన్లో ఉన్నటువంటి గవర్నర్ రాజేంద్రను కలవనున్నారు. అందుకోసం అపాయింట్మెంట్ కూడా కోరారు. అయితే 7 గంటల ప్రాంతంలో కూడా ఇటు గవర్నరు తిరువనంతపురం కేరళ వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే వన్స్ అపాయింట్మెంట్ కుదిరితే అయితే మాత్రం గవర్నర్కి చేతులారా అందజేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేని పక్షంలో అయితే మాత్రం లోక్ భవన్కు త్రూ ఈమెయిల్ ద్వారా అయినా కూడా లెటర్లు పంపించమని చెప్పి కూడా గవర్నరు నిన్న ఈవినింగే ఒక సలహా, అంటే ఒక ఎగ్జాంపుల్గా అలా కూడా చేయొచ్చు అని చెప్పి కూడా ఒక ఆప్షన్ ఇవ్వడంతో సో ఆ రకమైనటువంటి ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి త్రూ ఈమెయిల్ ద్వారా కూడా ఆ లెటర్ పంపించినప్పటికీ కూడా ఇక విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కావచ్చు, అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి కావచ్చు లైన్ క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ ప్రమాణ స్వీకారం అయితే మాత్రము సోమవారం ఉండేటట్టుగా కూడా మనకు టీవీకే వర్గాల నుండి వస్తున్నటువంటి సమాచారంగా చెప్పొచ్చు గ్రేసీ. రైట్ లోకేష్, ఇక ఈ 120 ఎమ్మెల్యేల మద్దతు లేఖలు ఇచ్చాకైనా ప్రభుత్వ ఏర్పాటు గవర్నర్ అనుమతిస్తారంటారు. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని విజయ్ గవర్నర్ ని కలవడం జరిగింది. కానీ ఏ సానుకూలమైన రెస్పాన్స్ కూడా రాలేదు. కాబట్టి మీరేమంటారు? ఖచ్చితంగా, అంటే 3 సార్లు గవర్నర్ భేటీ విషయంలో జరిగిందంతా ఒకటే, మ్యాజిక్ ఫిగర్ని ఏదైతే విజయ్ చూపించలేకపోయాడు అనేది. అంటే మొదట 108 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి విజయ్ మొదటగా కాంగ్రెస్ మద్దతు కూడగట్టుకోగలిగాడు. 5 స్థానాలను తన మద్దతుగా ప్రకటించుకోవడమే కాకుండా కాంగ్రెస్ లేఖతో వెళ్ళి గవర్నర్ కలిసి మిగిలినటువంటి మద్దతును తనకు సమయం ఇస్తే ఇటు అసెంబ్లీ వేదికగా నిరూపించుకుంటాను, బలపరీక్షకు నిలుస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మొదటిసారి అందుకు గవర్నర్ అంగీకరించలేదు. అనంతరం 2వసారి కూడా అదే ప్రయత్నం చేయగలిగారు. సమయం ఇవ్వాలని చెప్పి కూడా కలిసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే 2వసారి కూడా గవర్నర్ అందుకు అంగీకరించలేదు. సో 3వసారి ఖచ్చితంగా ఇప్పుడు తనకు కావాల్సినటువంటి బలము మ్యాజిక్ ఫిగర్ 118తో కలవాలనుకున్నారు. అయితే వీసీకే పార్టీ తనకు మద్దతు ప్రకటిస్తుంది, కానీ ఆ లేఖ కొద్దిగా ఆలస్యం అవుతుంది అని చెప్పి కూడా నిన్న 3వసారి 6:30 గంటల ప్రాంతంలో జరిగినప్పుడు ఇటు రాజేంద్రానికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. వీసీకే పార్టీ ఒక మద్దతు కనుక మీకు అందితే వెంటనే నాకు త్రూ ఈమెయిల్ ద్వారా పంపినా సరిపోతుంది అనేటువంటి ఒక ఆప్షన్ గవర్నర్ ఇవ్వడం జరిగింది. సో నిన్న రాత్రే వీసీకే తన మద్దతు ప్రకటించాల్సి ఉంది. అయితే చర్చలు కొద్దిగా ఆలస్యం అవడం, తమ డిమాండ్లు ఏదైతే ఒక
డిప్యూటీ సీఎం పదవితో పాటు ఒక మంత్రి పదవి కూడా కావాలని చెప్పడం, అదేవిధంగా విజయ్ రెండో స్థానంలో పోటీ చేసినటువంటి తిరుచి స్థానాన్ని తమకు కేటాయించడమే కాకుండా అందులో తమ పార్టీకి సంబంధించినటువంటి అధినేత తిరుమావల్లవను పోటీ చేసి గెలుపొందిన తర్వాత ఆయనకి డిప్యూటీ సీఎం పదవి అందుకునేటట్లు ఈ విధమైనటువంటి చర్చలు డిమాండ్లు కొద్దిగా ఆలస్యమయ్యాయి. సో దానివల్ల 1 డే పూర్తిగా కూడా డిలే అయింది. ఎట్టకేలకు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకైతే మాత్రం మార్గం సుగమమైంది. ఇప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి న్యాయపరమైనటువంటి అడ్డంకులు లేవు. అదేవిధంగా గవర్నర్ నుండి ఎటువంటి కూడా అడ్డు చెప్పేటువంటి పరిస్థితులు కూడా కనపడడం లేదు కాబట్టి మార్గం సుగమైంది. ఇక కేవలం ముహూర్తం మాత్రమే ఖరారు కావాల్సింది కూడా అది కూడా సోమవారం ఉండవచ్చు అని చెప్పి కూడా టీవీకే వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అంటే లోకేష్, అంటే ఈ 3-4 డేస్ నుంచి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటడమే కష్టమేమో, మ్యాజిక్ ఫిగర్ అందుకోవడం కష్టమేమో అన్న అభిప్రాయాల నుంచి ఇప్పుడు 121కి చేరింది టీవీకే సంఖ్యాబలం. ఏదైతే IUML విజయ్కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో అసలు మీరు ఏమంటారు దీనిపై? ఖచ్చితంగా అంటే వన్స్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి మద్దతు కూడగొట్టిన తర్వాత ఇటు గవర్నర్ నుండి కూడా అనుమతి పొందిన తర్వాత మిగిలినటువంటి చిన్న చితక పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా మద్దతు ఇచ్చి తీరుతాయి. ఎందుకంటే అధికారంలో భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా మిగిలినటువంటి పార్టీలు కూడా చూస్తాయి. అయితే ఎప్పుడైతే దాదాపు 4 రోజుల నుంచి కూడా IUML పార్టీని విజయ్ అయితే మొదటి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రభుత్వ ఏర్పాటుకి తమ మద్దతు కావాలని కోరారు. అయితే అప్పుడంతా కూడా IUML పార్టీ స్పందించలేదు. నేడు ఏదైతే పూర్తి స్థాయిలో మద్దతు కూడగట్టాడు విజయ్ అని తెలుసుకున్న తర్వాత తమ మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. దీంతో మీరు అన్నట్టుగా 121 స్థానాలకు చేరింది. సో 118 మ్యాజిక్ ఫిగర్ దాటుకొని ఇంకా 3 స్థానాలు అధికంగానే ఉన్నాడు కాబట్టి విజయ్కి రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఒకరిద్దరు ఒకవేళ ప్రభుత్వం నుండి బయటకు వెళ్తారంటే కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చాలా సానుకూలంగా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం నడపడానికి ఒక అవకాశం అని కూడా చెప్పాలి గ్రేసీ. రైట్ లోకేష్, అంటే మద్దతు ఇవ్వడం అంటే ఖచ్చితంగా కండిషన్స్ పెడతారు. అయితే వీసీకే పెట్టిన కండిషన్స్ ఏంటి మద్దతులో భాగంగా? అలాగే వాళ్ళు పెట్టిన కండిషన్స్కి టీవీకే అంగీకరించిందా? ఎస్, వీఆర్ ఆల్రెడీ డిస్కస్డ్. అంటే ముందుగానే చెప్పాం మనము, ఏదైతే డిప్యూటీ సీఎం పదవితో పాటు ఏదైతే విజయ్ రెండో స్థానంలో ఆల్రెడీ గెలుపొందాడో తిరుచి ఈస్ట్ స్థానాన్ని తమకు కేటాయించాలి. అక్కడ వీసీకే పార్టీ అధినేత తిరుమావల్లవను అక్కడ పోటీ చేసి గెలుపొందిన తర్వాత ఆయనే డిప్యూటీ సీఎం పదవిని ఇటు తీసుకుంటాడు. అదేవిధంగా తమ 2 స్థానాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక మంత్రి స్థానం కల్పించాలనేటువంటి 2 డిమాండ్లను కూడా ఉంచినట్లు తెలుస్తుంది. అందుకు విజయ్ సానుకూలంగా స్పందించి ఓకే తెలిపిన తర్వాతే వీసీకి మద్దతు లభించినట్లుగా కూడా మనకున్నటువంటి సమాచారంగా చెప్పాలి గ్రేసీ. రైట్ లోకేష్, అంటే ఎన్నికల్లో గెలవడం ఒక టాస్క్ అయితే ప్రమాణ స్వీకారం చేయడం, సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇంకా పెద్ద టాస్క్ అన్నట్లుగా అయిపోయింది. మనం తమిళ రాజకీయాలను చూసినట్లయితే గత 3-4 రోజుల నుంచి కూడా అసలు దీనిపై రాజకీయ విశ్లేషకులు కానీ వర్గాలు కానీ ఏమంటున్నాయి? ఎస్, ఇక్కడ అంటే ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి మ్యాజిక్ ఫిగర్ మద్దతు కూడగట్టడం మాత్రమే కూడా చాలా సమస్యగా ఏర్పడింది. చాలా అవరోధాలు చూశాడు. అదేవిధంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. చాలా వరకు మద్దతు కూడగట్టడానికి ఎవరు సపోర్ట్ చేయనప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటగా మద్దతు ప్రకటించడమే కాకుండా రిమైనింగ్ ఏదైతే 113 స్థానాలకు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ మద్దతు అనంతరం తిరిగి మ్యాజిక్ ఫిగర్ పొందడానికి కాంగ్రెస్ అధిష్టానం అయితే పూర్తి స్థాయిలో కూడా ఇటు విజయ్కి సహకరించింది. అందులో భాగంగానే ఇటు వామపక్షాలతో కావచ్చు, వీసీకేతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలే చర్చలు జరిపి ఒకంత దాని మద్దతు కూడగట్టడానికి ప్రయత్నించారు. సో అన్ని అవరోధాలను దాటుకుని ఇప్పుడు మద్దతు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు 3 స్థానాలు అధికంగానే విజయ్ ఉన్నారు కాబట్టి ఇక ఎలాంటి సమస్యలు ఉండబోవు. ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సమయం ఒకటే నిర్ణయించుకోవాల్సింది, ఎవరెవరిని ఆహ్వానించాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే డిస్కస్ చేసుకోవాల్సింది. మరోవైపు గవర్నర్ ఖచ్చితంగా సోమవారము వీళ్ళ యొక్క ముహూర్తం ఖరారు చేసి గవర్నర్కి కనుక ఆ విషయాన్ని తెలిపితే ఆయన కూడా అంగీకరించేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక ఎటువంటి అవరోధాలు లేకుండా ఇటు జోసెఫ్ విజయ్ అనే నేను అనేటువంటి పదాన్ని వినడానికి తమిళనాడు ప్రజలు అదేవిధంగా టీవీకేకి సంబంధించినటువంటి అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ తమిళనాట అర్ధగంట నుంచి కూడా ప్రారంభమైందని కూడా చెప్పాలి గ్రేసీ. రైట్ లోకేష్.